పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవ పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కనబడలేకపోవడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం పాడేరులో బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు పాంగి రాజారావు, జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాడేరు కూటమిలో బీజేపీకి ప్రాధాన్యత లేకుండా ఉత్సవ కమిటీ చైర్మన్ వ్యవహార శైలిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్సవ పోస్టర్ జిల్లా కలెక్టర్ విడుదల చేసినప్పుడు మోడీ ఫోటో ఉందని, కానీ ఉత్సవ కమిటీ విడుదల చేసిన పోస్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఉత్సవ కమిటీ ఆవిష్కరణలో లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉంది అంటే అది బీజేపీ స్వర్గీయ కురస బొజ్జయ్య చేసిన కృషి ఫలితం మేరకు నేడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉంది అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పసుపులేటి బాలరాజు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయం ఎండోమెంట్ కి అప్పగించే ప్రయత్నం బీజేపీ కురస బొజ్జయ్య హైకోర్టులో స్టే తెచ్చిన సంఘటన మర్చిపోయారని ప్రశ్నించారు. ఇకనైనా కూటమి నాయకులు ఉత్సవ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవం జరుపుకోవాలి అని ఆశించడం తప్పు కాదని, రాజకీయాలకు అతీతంగా పండుగ జరగాలి అని, సాక్షాత్తు నిబంధనల ప్రకారం స్థానిక శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ ని కూడా పక్కన పెట్టి ఉత్సవ కమిటీ ఉత్సవం జరుపుకోవాలి అని అనుకోవడం సరికాదు అని హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్, పెనుమాక, సల్ల రామకృష్ణ, కూడా కృష్ణారావు, నందోలి, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య నాయకులు ఎల్లుండి నుండి జరిగేటటువంటి మోదకొండమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి కూటమి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, అలాగే మరి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి యావత్ ప్రపంచము గౌరవించేటటువంటి నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టకపోవడము దురదృష్టకరమైన విషయం. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఉత్సవ కమిటీ సభ్యులు ఉమ్మడిగా పండగకి సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు ఫోటో ఉన్నది, నరేంద్ర మోడీ గారి ఫోటో. దాని తర్వాత బయట వచ్చినటువంటి ఈ పోస్టర్స్లో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము ఇది బాధాకరమైనటువంటి విషయము. దీన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ గారు, ఉత్సవ కమిటీ ముఖ్య నాయకులు పునఃపరిశీలించి ఇటువంటి తప్పిదాలని వెంటనే సవరించి పండగ ఒక రాజకీయ పండగ కాకుండా అందరి పండగ కింద ఇది ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థిస్తుంది. అలాగే ఈరోజు పాడేరులో మోదకొండమ్మ పండగ ప్రజల ద్వారా ఉత్సవ కమిటీ ద్వారా నడుస్తుందంటే గతంలో బీజేపీ దీన్ని కాపాడినటువంటి ఘనత అని మేము చెప్పక తప్పదు. గతంలో కాంగ్రెస్, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పాడేరులో పసుపులెట్టి బాలరాజు గారి మంత్రిగా ఉన్న సమయంలో ఇది ఎండోమెంట్కి ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ని జారీ చేస్తే ఆనాటి స్వర్గీయ కురస బొజ్జయ్య గారు కోర్టుకెళ్ళి ఇది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ మోదకొండమ్మ మరి జాతర కానీ ఈ కమిటీ ఆధ్వర్యంలోని ఆలయం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన స్టే తీసుకొచ్చి ఇప్పటి వరకు స్టే కంటిన్యూ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మరి అధికారులు, దీన్ని ఉత్సవ కమిటీ వ్యక్తులు గమనించాలి. అలాగే ఇది అందరి పండగ అని మనము చెప్తున్నాము. చాలా మరి పాడేరులో జరిగేటటువంటి ప్రతి సంవత్సరం ప్రతి పండగ కూడా స్థానిక ఎమ్మెల్యే గౌరవ సభ్యులుగా, గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. మరి ఆ గౌరవ అధ్యక్షుల్ని కూడా మరి ఏ పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికారం కావచ్చు, కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతుంది. అది కూడా ఉత్సవ కమిటీ అది
దాన్ని ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన ఫోటో కూడా లేకపోవడము మరి మా బీజేపీ కానీ ప్రజలు కూడా ఆ విషయంలో మరి వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా వ్యక్తం చేస్తున్నాము. ఇది వెంటనే పునఃపరిశీలించి రాజకీయ పండగ కాదు, ఇది అందరి ఆరోగ్యదాయమైనటువంటి మోదకొండ పండగ. ఇక్కడ అందరు పండగ కాబట్టి ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లని సవరించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరు కలిసి పండగ చేస్తే బాగుంటుంది, అందరికీ మంచి జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మరి తప్పని పరిస్థితిలో పత్రిక ముఖంగా ఇది చెప్పవలసి వస్తుంది అనే విషయాన్ని మరి కలెక్టర్ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్, ఇతరులు కూడా గమనించి వెంటనే మరి ఇది సవరించాలని చెప్పేసి కోరుతున్నాం.